ఫ్రెండ్స్, చేపలని అయితే ఇలా ఆరబెట్టుకోవాలి. ఫ్రై కోసం అయితే మీకు ఎలా చేయాలో మొత్తం వీడియో చూపిస్తానండి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే పోసుకోవాలండి. కొద్దిగా ఆయిల్ ఎక్కువే ఉంటుంది కదండి, అయినా నేను అంతగా వాడను. దానికి కర్రీకి సరిపోనే తీసుకున్నానండి నేను ఆయిల్ అయితే. కొంచెం ఫ్రై కాబట్టి కొద్దిగా ఎక్కువ పడుతుంది. ఇప్పుడైతే కొంచెం సాల్ట్ అది వేసుకోవాలండి. సాల్ట్ ఎందుకంటే మనకు ముక్కకు ముక్క ఆనుకోకుండా అదే ప్యాన్కి కూడా అతుక్కోకుండా ఉంటుందండి. చూడండి, ముక్కకైతే ఇలా డ్రై అయిపోవాలి, మంచిగా ఆరిపోవాలన్నమాట. వాటర్ అది ఉండకూడదు. వాటర్ ఉంటే ఏమవుతుందంటే దానికి కొంచెం ఆయిల్ బాగా పీల్ చేసుకుంటుంది, ముక్కకు ఆయిల్ బాగా ఉంటుందండి. ఇట్లయితే మనం ఆరబెట్టుకున్నట్టయితే ముక్కకు పట్టదు, తొందరగా ఫ్రై కావడానికి అవకాశం ఉంటుంది. ఎట్ ఏ టైం నేను 4 పీసెస్ అయితే తీసుకున్నానండి. ఎందుకంటే కొంచెమే నేను ఆయిల్ వేసుకున్నాను, ఆ కర్రీకి సరిపోతే వేసుకున్నాను అనమాట. ఎందుకంటే ఆయిల్ వేడయ్యాక మళ్ళీ తీసి పక్కన పెట్టి నాకు వాడడం నచ్చదండి. ఆ కర్రీకి సరిపడంత తీసుకున్నాను. ఎట్ ఏ టైం నేను 4 పీసెస్ వేసుకున్నాను. ఇప్పుడు నేను మొత్తం 8 పీసెస్ తోటైతే ఈ ఫ్రై చేస్తూ ఉన్నానండి. చూడండి, నా స్టైల్లో ఎలా చేస్తానో చూపిద్దామని మీకు కూడా చూపిద్దామని నేను ఈ వీడియో తీయడం జరిగింది. 4 పీసెస్ అయితే మనకు రెడీ అయిపోయాయండి. చూడండి, ఫిష్ ఫ్రై అండి. చూడండి ఒకసారి అయితే ఇప్పుడు ఇలా ఫ్రై చేసుకోవాలి ముక్కల్ని. నేను ఎలా చేయాలో ఇప్పుడు చూపిస్తాను మీకు. మనకి ఏంటంటే ఇప్పుడు ఆయిల్లో మిగతా ఈ 4 ముక్కలు కూడా వేపుకున్న తర్వాత మన ప్రొసీజర్ ఎలా ఉంటుందో ఇప్పుడు నేను చెప్తానండి. పచ్చిమిర్చి అయితే ఫస్ట్లో వేసుకోవాలి. మంచి ఫ్రై అయితే మిర్చి తింటూ ఉంటే బాగా అనిపిస్తుందండి. ఇప్పుడు మనం ఇది కాల్చి పేస్ట్ చేసిన ఆనియన్ అన్నమాట. మనకి ఇప్పుడు ఉల్లిగడ్డ పేస్ట్ చేసుకొని వేస్తానండి. నేను ముక్కల్లాగా వేయను, ఎందుకంటే పేస్ట్ అయితేనే పిల్లలు బాగా ఇష్టంగా గ్రేవీని తింటారు. ఇట్లా ప్యాన్కి ఇప్పుడు సపరేట్గా కావాలండి. ఆయిల్ మనకు వచ్చేంత వరకు దీన్ని వేపుకోవాలి. పచ్చి వాసన ఏమి ఉండదండి, కొంచెం లైట్గా వస్తుంది అనమాట. ఎందుకంటే ఆల్రెడీ కాల్చాం కాబట్టి పచ్చి వాసన అనేది ఎక్కువ ఉండదు. దాంట్లో కొంచెం ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఆయిల్ ఇట్లా డిఫరెంట్గా పక్కకి అయిపోయాక మనకు ఆయిల్ పైకి అనిపిస్తుంది చూడండి. ఆ టైంలో మనమైతే లైట్గా కొంచెం పసుపు అయితే తీసుకోవాలండి. పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకున్న తర్వాత మనకు కొంచెం వేగిన తర్వాత కొంచెం అల్లం పేస్ట్ కూడా వేసుకోవాలండి. అల్లం పేస్ట్ వేసుకోవడం వల్ల మనకు నీసు వాసన అనేది రాకుండా బాగుంటుంది కదా, చాలా బాగుంటుంది. అల్లం లేనిది మనం నీసు అయితే వండం కదండి దేంట్లోనైనా. కానీ మనకు పచ్చడి అయితేనేమో వెల్లిపాయల ముద్ద వేసుకోవాలి. ఇది మనకు ఓన్లీ ఫ్రై కర్రీ టైప్ అనమాట. 1 or 2 days ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మాత్రం 1 week అయినా ఉంటుందండి. ఎప్పటికప్పుడు మనం ఓవెన్లో పెట్టి వేడి చేసుకొని వేసుకోవడమే. తగినంత కారం అయితే వేసుకోవాలండి. ఎవరు ఎంత తినేవాళ్ళు అంతే వేసుకోవచ్చు. నేనైతే 1 స్పూన్ వేసి కొద్దిగా అయితే వేసానండి, ఎందుకంటే ఆనియన్స్ కదా తీయగా ఉంటుంది అనేసి. సాల్ట్ కూడా అంతేనండి, ఎవరు ఎంత తినేంత వాళ్ళు అంత వేసుకోవాలి. ఎందుకంటే ఫస్ట్ స్టార్టింగ్లో మనం ఆయిల్లో వేసుకుంటాం కాబట్టి కొంచెం చూసి వేసుకోవడం బెటరు. ఆయిల్ వేగుతుంది, దాంట్లో లీలమైపోయి ఉంటుంది కదండి. సాల్ట్ తక్కువ అయిపోయింది అనుకోండి, మళ్ళీ వేసుకోవచ్చు కదా, సాల్ట్ ఏమున్నది కాబట్టి కొంచెం తక్కువ వేసుకోవడం బెటర్ అని నా ఫీలింగ్. చూడండి ఒకసారి ఇట్లనే ఫ్రై చేసుకుంటూ ఉండాలి. మంచిగా ఏగింది అనేసి మనకు తెలుస్తుందండి. ఇగో ఇట్లా ఆయిల్ అనేది ఇట్లా పైకి వస్తూ ఉంటుంది కొంచెం. మనకి ఇప్పుడు ఏంటంటే పౌడర్ వేసాను కదా, అదేం పౌడర్ అని మీరు అనుకోవచ్చు. అదేంటంటే మెంతిపొడి అండి. మెంతిపొడి వేసాను నేను. ఇప్పుడు ముక్కలు అయితే దాంట్లో వేసి కలుపుకోవాలి. ఫ్రైలో ముక్కలు అనేసి వేసుకోవాలండి. ఇలా నేను ఫ్రై చేసుకున్న తర్వాత ఈ ముక్కలన్నీ ఈ కర్రీకి పట్టేలాగా మనం ముక్కలు వేసుకొని కర్రీకి పట్టేలాగా కలుపుకోవాలండి. ఇట్లా మొత్తం మంచిగా ఈ ముక్క అనేది కనపడకుండా కనిపిస్తుంది, మీరే చూడండి. ఈ వీడియోనైతే లాస్ట్ వరకు చూస్తే మీకు ఎలా వండాలి, ఎలా చేయాలనేది పూర్తిగా అర్థమవుతుందండి. చాలా బాగుంటుంది టేస్ట్. ఒకసారి అయితే మీరు ఇలా ట్రై చేయండి. నేను చెప్తున్నాను కాదు, మీరు కూడా ట్రై చేసి చూడండి ఒకసారి. ఇలా అయితే ముక్కలు అయితే రెడీగా అయిపోయాయండి. మన కర్రీ అయితే మొత్తం కలుపుకున్నాం అనమాట. కలుపుకున్న తర్వాత లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకోవడమేనండి. కొత్తిమీర వేసుకున్న తర్వాత కూర మొత్తం ఫినిష్ అయిపోయినట్టే. కొత్తిమీర వేసుకున్న తర్వాత కూడా నేను కొంచెం టర్న్ చేస్తానండి అటు ఇటు. ఎందుకనేసి అంటే దాంట్లో కొంచెం ఆకులాగా కనిపిస్తే పిల్లలకు కొంచెం ఇష్టపడరు అనేసి, దాన్ని కూడా ఫ్రై కావాలి కదా అనేసి కొంచెం అయితే కలుపుకున్నాను. చూడండి, ఇప్పుడైతే కూర సూపర్గా రెడీ అయిపోయింది. చాలా బాగుందండి టేస్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచ్. మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా.